అమరావతి రైతులు తిరగబడ్డారు. వైసీపీ బృందం అమరావతి పర్యటనలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈరోజు అమరావతికి బయలుదేరినటువంటి వైసీపీ సిఆర్డీఏ రైతు సంక్షేమ సంఘం నేతలు తాడేపల్లి నుంచి పేర్ని నాని అంబటి రాంబాబు వెళ్లారు. ఉండవల్లి గ్రామ సమీపంలో వైసీపీ బృందాన్ని అడ్డగించారు అమరావతి రైతులు. నల్ల బ్యాడ్జీలు ధరించి గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. వారి వాహనాలు లోపలికి ప్రవేశించకుండా రైతులు తీవ్రంగా అడ్డుకున్నారు. మరీ ముఖ్యంగా అంబటి రాంబాబును చర్చలకు రావాలంటూ రైతులు రైతు నాయకులు అంబటి రాంబాబును అడ్డగించారు. ఒకవైపు ఇరువర్గాల మధ్య తీవ్రమైనటువంటి తోపులాట జరిగింది. వైసీపీ బృందం అమరావతి పర్యటనలో తీవ్రత ఉద్రిక్తతలు దారితీశాయి. ఇందులో భాగంగానే ఒక స్పెషల్ ఆఫీసర్కి స్పృహ తప్పి పడిపోవటం గమనార్హం. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. మరొక వైపు పేరినాని కారు అద్దాలను కూడా ధ్వంసం చేశారు రైతులు రైతు నాయకులు. గో బ్యాక్ అంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి వైసీపీ బృందాన్ని తీవ్రంగా అడ్డుకున్నారు. వాహనాలు లోపలికి వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు. మరి దీనిపై అంబటి రాంబాబు పేర్నినాని స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ నేతలను కారు దిగకుండా సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ తీవ్రంగా అడ్డుకున్న విజువల్స్ ఇప్పుడు చాలా హైలైట్గా మారాయి. కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ అడ్డుకోవడం సమర్థనీయమేనా? రైతులతో చర్చించాల్సిన అవసరం వైసీపీ నేతలకు ఉందా లేదా?